ఆవుల రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న? అంటే ఇప్పుడు వానాకాలం కదా, కొంచెం ఒక ఆవు ఇంకా 10-15 తగ్గింది అన్న. పాలకు రేట్ లేదు కాబట్టి ఓకే ఆవు ఇంకా 10-15 వేలు రేట్ తగ్గింది. తగ్గిందా? ఇది హెచ్ఎఫ్ ఆవన్న. ఇది ఓకే హెచ్ఎఫ్. ఇది మినిమం పూటకు 15-16 లీటర్లు ఇస్తుంది. 15-16 లీటర్లు మినిమం. ఎన్నో ఈత? ఇప్పుడు ఇంతే రెండో ఈత అవుతుంది. ఇప్పుడు ఇంత ఈనలే ఇంకా? ఈనలే అన్న. ఓకే ఈనలేదు. అడ్డర్ చూడండి దీనిది క్వాలిటీ, అడ్డర్ క్వాలిటీ చూడండి. అదంతా ఎంత అడ్డర్ చేసిందంటే చూడండి, ఈ విధంగా ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కర్తాల్లో ఉన్నాము. మనకు అవుటర్ నుంచి హైదరాబాద్ నుంచి అవుటర్ నుంచి 15 కిలోమీటర్ ఉంటుంది. ఎవరికన్నా ఇలాగనే ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు కావాలంటే మనకు యాదన్న డైరీ ఫామ్కి రావచ్చు. డైరీ ఫామ్ నేము, ఎంత మిల్క్ ఇస్తుంది ఆవులు, ఓన్లీ హెచ్ఎఫ్ ఆవులే దొరుకుతాయి వీళ్ళ దగ్గర. హెచ్ఎఫ్ జెర్సీ 2, హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ కావాలన్నా దొరుకుతాయి. అడుగుతాం అన్న దగ్గర ఏ విధంగా ఉన్నాయి రేట్లు ఇప్పుడు, ఎందుకంటే వానాకాలంలో రేట్లు తగ్గుతాయని చెప్తున్నారు. హెచ్ఎఫ్ ఆవుల మిల్క్ రేట్ ఒక విధంగా ఉంది, ఆవుల రేట్ ఇంకో విధంగా ఉంది. డీటెయిల్గా అడుగుదాం అన్నకు. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు యాదయ్య అన్న. అన్న మనకు హైదరాబాద్ నుంచి కడతాలు ఎన్ని కిలోమీటర్ వస్తుంది అన్న? హైదరాబాద్ కించి అయితే 35 కిలోమీటర్ వస్తుంది. 35 వస్తుందా? తుగ్గూడ కించి అయితే 20 కిలోమీటర్. తుగ్గూడ నుంచి 20 కిలోమీటర్. ఇది శ్రీశైలం రోడ్ హైవేకి ఉంటుంది ఫాము, శ్రీశైలం హైవేకి. ఇప్పుడు ఆవుల రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న? అంటే ఇప్పుడు వానాకాలం కదా, కొంచెం ఒక ఆవు ఇంకా 10-15 వేలు తగ్గింది అన్న. పాలకు రేట్ లేదు కాబట్టి ఓకే ఆవు ఇంకా 10-15 వేలు రేట్ తగ్గింది. తగ్గిందా? తగ్గింది. ఓకే. ఇప్పుడున్న మన ఫామ్ లో మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అమ్మడానికి? మా తాన 18 ఆవులు ఉన్నాయి అన్న. ఈయన ఎన్ని, ప్రెగ్నెంట్ ఎన్ని ఉన్నాయి? ఈయన ఆవులు 8 ఆవులు ఉన్నాయి. ఓకే. మిగతా 10 ఆవులు సూడి ఆవులు ఉన్నాయి. ఎన్ని రోజులు ఇంతవి? అవి వారం 10 రోజుల్లో ఇంతాయి అన్న. ఠీకే. ఓకే. ఇవి ఎప్పుడు వచ్చింది లోడ్? ఇది లోడ్ 2 రోజులు అయింది అన్న. వచ్చి 2 రోజులు అయింది లోడ్లు వచ్చి. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ప్యూర్ హెచ్ఎఫ్. ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. ఈనింది. ఓకే. ఇది ఈనింది ఇప్పుడు 5 లీటర్లు ఇస్తుంది. నిన్ననే ఈనింది 5 లీటర్లు ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 10 పైన ఇస్తుంది. ఓకే. ఇది చూసుకోవచ్చు. ఆవు 10 లీటర్లు, 10 లీటర్ల పైన. ఓకే. మన దగ్గర రేట్లు ఏ విధంగా ఉంటాయి అన్న? మన తన 85 నుంచి 1,30,000 వరకు ఉంటాయి రేట్. 80 తక్కువ లేవు? తక్కువ లేవు అన్న. 85 నుంచి. ఎన్ని లీటర్ల నుంచి స్టార్ట్? మినిమం 10 లీటర్ల నుంచి కెపాసిటీ పైకి ఇచ్చే వెంటనే తీసుకొస్తాం. పూటకు 10. పూటకు 10 అంటే రోజుకి 20 లీటర్ల కింద అయితే ఉండవు. కింద అయితే ఉండవు. చూపెట్టిస్తారా? మిల్క్ చూపెట్టిస్తాం. ఓకే. ఇది అయితే గ్యారంటీగా పిండి చూపెట్టిస్తాం. ఈయననే అయితే ప్రెగ్నెంట్ ఉంటే ఏం గ్యారంటీ ఇస్తారు? ప్రెగ్నెంట్ ఉంటే సన్లు బాగున్నాయా, గుడ్లమా వెళ్తుందా చూసి ఇచ్చేస్తాం. ఓకే. ఇది చూసుకోవచ్చు. ఒకసారి చూపెట్టండి. ఎన్ని అవుతా అన్న? ఎన్ని పనుల మీద ఉంది ఇది? ఇప్పుడు 6 పండ్ల మీద ఉందనా? ఓకే. 6 పండ్ల మీద ఉంది. అనే సెకండ్ లాక్టేషన్ థర్డ్? సెకండ్ అన్న థర్డ్ అని ఉంటుంది అన్న. ఓకే. సెకండ్ అయినా థర్డ్ ఉంటుంది. 10 లీటర్లు పూటకి. ఇప్పుడు 5 జున్ను పాల మీద ఉంది. 2 రోజులు అయింది. 2 రోజులు అయింది. జున్ను పాల మీద ఉంది. చూసుకోవచ్చు. తింటుందా అన్న? మంచిగా తింటది. తిండికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఓకే. జ్వరాలు రావడం ఇది దూసరి ఖోల్కి లావు. ఇది ఇంకొకటి ఆవు. ఇది ఈనిందా? ఇది ఈనలే అన్న. ఇది సుడి ఆవు. సుడి ఆవు. ఓకే. ఈ ఆవు చూడండి, దీని లెంత్ చూడొచ్చు, మంచిగా ఉంది. సుడి ఆవు. ఎన్ని రోజులు అవుతుందన్న? 5-6 రోజులు ఈనేస్తుంది అన్న. ఓకే. 5-6 రోజులలో డెలివరీ అవుతుందంట. హైట్ కూడా మంచిగా ఉన్నాయి. చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. హైట్ బాగుంది. ఎన్ని లీటర్ ఇస్తుందన్న? ఇది 12 అని చెప్పిరన్న రైతు. 12 లీటర్లు. ఓకే. 24 లీటర్లు కెపాసిటీ. ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఒక 3-4 రోజులు టైం పడుతుంది అన్న. అంతే. 3-4 డేస్ టైం పడుతుంది. ఎన్నో అవుతాయి అన్న? ఇప్పుడు ఇంత 2 అవుతా. ఇవన్నీ సెట్ అయితే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర వచ్చిన అయితే ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏది ఇబ్బంది పెట్టలేదు. ఓకే. అన్ని చెక్ చేసి తీసుకోవచ్చు. చెక్ చేసి తీసుకోవచ్చు. ఈనాక ఒక వారం రోజులు ఉన్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు మనలో అయితే. ఓకే. తీసుకోండి. ఈయన ఆవులు ఉన్నాయి, ప్రెగ్నెంట్ 2 ఆవులు ఉన్నాయి అన్న దగ్గర. చూసుకోవచ్చు. ఇది 24 లీటర్ల కెపాసిటీ. ఇది 24 లీటర్ కెపాసిటీ. ఇక్కడ ఇంకొక ఆవు ఉంది అన్న. తేయండి అన్న, ముంగల్ తేయండి. ఇది చెప్పండి. ఆవు గురించి చెప్పు. ఇది హెచ్ఎఫ్ ఆవు అన్న. ఇది ఒక వారం రోజులు టైం ఉంటుంది తినడానికి. ఓకే. హెచ్ఎఫ్ ఆవు వారం రోజులు అవుతుంది డెలివరీకి. ఎన్ని లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న? 12 లీటర్లు ఇస్తాను. పూటకు 12 లీటర్లు, 24 లీటర్లు కెపాసిటీ. 85,000 పైన ఉంటే ఆవులు. రేట్ వచ్చేసి మనకు ఎంత అన్నారు? హైయెస్ట్ అన్న? హైయెస్ట్ 1,30,000 వరకు ఉంటుంది. 1,30,000 వరకు. మిల్కింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల అన్న దగ్గర ఎక్కువ మంది తీసుకోతారు. ఈ హెచ్ఎఫ్ లో ఏముండదు. మిల్కింగ్ చూసుకోవాలి. ఇంతే, లేకుంటే ప్రెగ్నెంట్ తీసుకున్నా ఇస్తే ఇవి మంచి హైట్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తారన్న ఇవన్నీ? చింతామణి నుంచి. ఓకే. తీసుకోవాలన్న. చూసుకోవచ్చు. 24 లీటర్స్. మన మహారాష్ట్ర ఆవులు కూడా దొరుకుతాయి ఇక్కడ? మహారాష్ట్ర ఆవులు కూడా దొరుకుతాయి కానీ మధ్యలో వెళ్తలే. మన చింతామణి ఆవులే తెస్తున్నాం. ఓకే. చింతామణి ఆవులే తెస్తున్నారు.
దీని మిల్క్ వేన్ చూడొచ్చు, మిల్క్ వేన్ అవన్నీ. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా దొరుకుతుందా తెలంగాణ మొత్తం? దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది అన్న. ఓకే, ఇది తెచ్చుకో అన్న. ఇది ఇంకొకటి ఆవు, ఇది హెచ్ఎఫ్ ఉంది. ఇది కూడా ఇది ఎన్నో ఈత అన్న? ఇది ఇప్పుడు ఇంత రెండో ఈతనా? ఇది ఇంత రెండో ఈత. ఇది హెవీ సైజ్ చూడండి. ఇది ఎంత మిల్క్ కెపాసిటీ? ఇది 10 లీటర్లు ఇస్తుంది అన్న. 10 లీటర్లు, పూటకు 10 లీటర్లు. ఇది చూడొచ్చు. ఈ ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఒక వారం రోజుల టైం ఉంది. వారం రోజుల టైం. ఇప్పుడు యాదన్న డెలివరీ అయింది తీసుకుంటే మంచిదా, ప్రెగ్నెంట్ మంచిదా తీసుకుంటే? ఒకరికి ఏముంటది అంటే కుండ పోయేదాడే పాలు పోయాలి అనిపిస్తుంది. ఓకే. ఒకరికేమో కుండ పోయినాక వారం రోజులకు తినాలని అనిపిస్తుంది. కాకపోతే మన దగ్గర ఈయననే ఉంటాయి, ప్రెగ్నెంట్ ఉంటాయి. ఓకే, రెండు ఉంటాయి. రైతుకు ఏ విధంగా మంచిగా ఉంటది పరంగా మీరు అదే రైతుగా మాట్లాడితే? కొంతమంది రైతులు ఏమంటారు అంటే మా దగ్గర ఇచ్చినా ఇవ్వకుండా మీ దగ్గర పాలు చూసి తీసుకొని పోతామంటారు. అవును. అయితే మన దగ్గర ఈని ఆవులు ఉంటాయి, సుడి ఆవులు ఉంటాయి. వాళ్ళ ఇష్టం, ఎవరు తీసుకున్న దాని ఇష్టం బట్టి వాళ్ళు. ప్రాబ్లమ్స్ ఏం రావా? మనం తాను ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలే మన దగ్గర తీసుకోపోయిన రైతులు కూడా. ఓకే, సరే అన్న తీసుకోండి. ఇది చూసుకోవచ్చు, 10 లీటర్ల కెపాసిటీ, వారం రోజులు డెలివరీ అవుతుంది. మీకు ఇష్టం డెలివరీ అయిన ఆవు తీసుకోండి, లేకుంటే ప్రెగ్నెంట్ ఆవు తీసుకోండి, మీ ఇష్టం అని చెప్తున్నారు యాదన్న. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, నా తెచ్చిన ఆవులు ఎక్కువ ప్రాబ్లం చూపెట్టావు, ఇక్కడ వెదర్కి సెట్ అవుతున్నాయని. ఇది చెప్పన్నా అన్న, ఇది 15 లీటర్లు ఇస్తుంది అన్న. 15 ఇప్పుడు ఇంతే మూడో ఈత. ఇప్పుడు ఇంతే మూడో ఈత. 15 లీటర్ 30 లీటర్లా? 30 లీటర్లు. 25 అయితే ఇస్తానా? ఓకే. స్పెషల్ ఏంది ఇది 30 లీటర్ ఇవ్వడానికి? ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉందన్న ఇది. ఓకే, అట్లా రోగాలు ఏమన్నా ఎక్కువ ఏం రావన్నా? అట్లా ఏముండదు. ఓకే, ఇది చూసుకోవచ్చు. మంచిగా ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఇది ఒక 4-5 రోజులు టైం పడుతుంది అన్న. 4-5 రోజులు. చూడండి ఒకసారి ఆవు ఆవులు అడ్డర్ క్వాలిటీ, అడ్డర్ బాగుంది, అప్పర్ అడ్డర్ ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. ఓపెన్ గా మేస్తాయి అవి? మేస్తాయి అన్న, ఎక్కడ ఇడిచిపెట్టినా మేస్తాయి. మేసొచ్చి పాలు ఇవ్వమని ఇస్తాయి, భూమిని పెడితే మేస్తాయి అన్న. ఓకే, ఎంత దాని ఇవ్వాలన్నా? ఆవును బట్టి పాలు ఇచ్చేదాన్ని బట్టి. ఒక 20 లీటర్ ఇచ్చేదానికి ఎంత దాని ఇవ్వాలి? పూటకు 5-5 కిలోలు దాని ఇవ్వాలి. పూటకు 5-5. పచ్చిదా ఎండుదా? ఎండుది అంటే డబల్. అది నానబెట్టినాక ఎంతనైనా కానీ మనకు సంబంధం లేదు. ఓకే, రైట్. చూసుకోవచ్చు. ఇది 30 లీటర్లు అని చెప్తున్నారన్న. 25 అయితే ఈజీగా ఇస్తుంది. పిండి ఇస్తాను ఈయన తర్వాత, లేదు ప్రెగ్నెంట్ తీసుకున్నా కూడా ఆ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే మంచి అవగాహన ఉంది కాబట్టి, అన్నకు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఏ ఆవు ఎంత ఇస్తుందో. ఇది చెప్పండి అన్న. ఇది 14 ఇస్తుంది అన్న. ఇది కూడా ఓకే, 14 లీటర్ కెపాసిటీ. ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది. ఇది కూడా జెర్సీ హెచ్ఎఫ్ కి క్రాస్. చూసుకోవచ్చు. ఎన్ని పండ్ల మీద ఉండొచ్చు అనేది? ఇది 6 పండ్ల మీద ఉంది. 6 పండ్ల మీద. ఎన్నో అవుతుంది? ఇప్పుడు ఇంత మూడో ఈత అవుతుంది. ఇప్పుడు ఇంత మూడో ఈత. చూసుకోవచ్చు. ఇది కూడా అన్న 25 లీటర్ నుంచి 30 లీటర్ మధ్యలో చెప్తున్నారు. మా దగ్గర ఏదైనా 20 నుంచి 30 విండేది ఉన్నాయా? పిండినే పోతూనే ఉన్నాయి అన్న, ఉంటలేవు. ఓకే, మేము స్టేటస్ కింద పెడితే చూసి రైతులు సాయంత్రం వరకు వెళ్ళిపోతాయి, ఉండవు. ఓకే, ఆ పాలిచ్చేటి ఉంటే వీడియో పెడతాము. అవును, అవి వెళ్ళిపోతాయి, ఏమంటే వెళ్ళిపోతాయి. ఓకే, చూసుకోవచ్చు. ఇది టైం ఉంది జర ఆవుకు. ఓకే, సంక చేస్తే బాగా అవుతుంది ఆవు నడవరాకు. ఎన్ని రోజులలో డెలివరీ అవుతుంది? ఒక వారం రోజులు టైం పడుతుంది. వారం రోజుల్లో డెలివరీ. సరేనా, తీసుకోండి. వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. ఇది కూడా 25 లీటర్స్ అని అన్న అయితే చెప్తున్నారు. ఇది చెప్పండి అన్న. ఈ టైం 10 ఇస్తుంది అన్న. టైంకి 10 లీటర్లు. ఇది ప్యూర్ హెచ్ఎఫ్. ఇది. ఓకే, 10 పైన ఇస్తుంది కానీ తక్కువ మాత్రం ఇయ్యదు. ఓకే, ఇది చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది, ఆవు కండిషన్ కూడా బాగుంది. ఇది చెప్పండి అన్న. ఇది ఎన్నో అవుతుంది అన్న? ఇప్పుడు ఇంత రెండో ఈత అవుతుంది. ఇప్పుడు ఇంత రెండో ఈత అవుతుంది. 6 పండ్ల మీద ఉంది. యంగ్ ఉంది ఆవు. సరే, తీసుకో అన్న. కండిషన్ కూడా బాగుంది, చూసుకోవచ్చు. 10 లీటర్ కెపాసిటీ. సరే, తీసుకోండి అన్న. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ ఆవు అన్న. ఇది ఓకే, హెచ్ఎఫ్. ఇది మినిమం పూటకు 15-16 లీటర్లు ఇస్తుంది. 15-16 లీటర్లు మినిమం. ఎన్నో ఈత? ఇప్పుడు ఇంతే రెండో ఈత అవుతుంది. ఇప్పుడు ఇంత ఈనలే? ఇంకా ఈనలే అన్న. ఓకే, ఈనలేదు. అడ్డర్ చూడండి, దీనిది క్వాలిటీ, అడ్డర్ క్వాలిటీ చూడండి. అదంతా ఎంత అడ్డర్ చేసిందంటే చూడండి, ఈ విధంగా ఉంది. ఇది 15 లీటర్ అన్న అయితే చెప్తున్నాడు, కానీ 10 లీటర్లు మనం యావరేజ్గా పెట్టుకున్న ఏ ఆవు అయినా అన్న దగ్గర మనం మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు. ఇస్తుంది అన్న. ఆవును చూస్తే దాన్ని ఎమ్మటే చెప్పొచ్చు ఎన్ని పాలు ఇస్తుంది అనేది. దాని అడ్డర్ సైజు చూడన్న ఎట్లుంది ఒకసారి. ఆ అడ్డర్కు పాలు ఇవ్వకపోవడం కష్టం. ఓకే, అడ్డర్ కూడా బాగుంది.
మంచిగా ఇస్తుందని చెప్తున్నారు. 15 లీటర్స్ అయితే ఇది ఇస్తుందని చెప్తున్నారు అన్న యాదన్న. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు రండి అన్న దగ్గర వచ్చి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కడతాల్ మనకు హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ వస్తుంది. 15 నుంచి 20 కిలోమీటరు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి రింగ్ రోడ్ నుంచి వస్తుంది, శ్రీశైలం హైవే. బడా సింబల్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక ఆవు వచ్చింది, ఇది డెలివరీ అయిందా అన్న? డెలివరీ అయిందన్న. ఆడదూడు ఉంది. ఆడదూడు ఉంది, డెలివరీ అయింది. 3 రోజులు అయింది. 6 లీటర్లు ఇస్తుంది. 3 రోజులు అయింది. 6 లీటర్లు ఇస్తుంది. 6 లీటర్లు అయింది. 3 రోజులు అయింది. ఎన్ని రోజులకు పెరుగుతుంది అన్న పాలు? వారం రోజులు దాటాలన్న. వారం రోజులు దాటాలి. వారం రోజులు దాటాలి. ఓకే. ఈనినాక 5 రోజుల దాకా దానియం. ఓకే. మేము దానిస్తే పొదువాపు వస్తుందని దానియం. ఓకే. అందుకోసానికి వారం రోజుల తర్వాత కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తాం. వారం రోజులకు అట్లా పాలు వచ్చేస్తాయి. వారం రోజులలో. ఓకే. వారం రోజులలో తర్వాత దాన స్టార్ట్ చేస్తారు. 5 రోజుల తర్వాత మెల్లమెల్లగా తర్వాత ఎగ్దమ్ మిల్కింగ్ అయితే మనకు దాన ఇవ్వడం అడ్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని అన్న చెప్తున్నారు. కొంచెం ఇస్తారు, మరి టూ మచ్ కాకుండా. బెల్లం అవి ఇస్తే కూడా మాయ అంతా పడ్డాక కడుపులో కూడా మొత్తం ఉన్న కచరా ఉంటుంది కదా, అదన్నా బయటికి వచ్చేస్తే మిల్క్ మీద వారంలో వస్తుందని అయితే యాదన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. ఇది ఎంత మిల్క్ కెపాసిటీ అన్నది? 12 ఇస్తుంది. 12 లీటర్లు. దూడ ఉందా? ఉందన్నా. మంచి ఆడదూడు ఉంది. ఆడదూడు ఉంది. ఓకే. యంగ్ ఉంది. ఎన్నో ఈత ఇది? 2వ ఈతనా? 2వ ఈత. ఎన్ని పళ్ళ మీద ఉండొచ్చు? ఇప్పుడు 4 పళ్ళ మీద ఉంది. 4 నుంచి 6 మధ్యలో ఉంటుంది. ఓకేనా? చూడొచ్చు, కండిషన్ కూడా బాగుంది. మిల్క్ వెంజ్ కూడా చూసుకోవచ్చు. ఇలాంటి ఆవులు ఎవరికైనా కావాలంటే మొత్తం 20 దాకా ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు ఆ డైరీలో మొత్తము. ఎలాంటి ఆవులు కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెక్ చేయించుకొని కూడా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ అవన్నీ. ఇంకో అవి తీసుకోండి అన్న. అన్నీ యంగ్ ఉన్నాయి ఆవులు, ఇంకా హెల్దీ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ ఆవు ఎంత హెల్దీ ఉంది చూడండి. ఇది చెప్పండి అన్న. అనేది ఇప్పుడు 9 ఇస్తుంది అన్న. 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. 9 లీటర్ రెడీగా ఉన్నా. పూటకు 9 చూపిస్తారు. చూపెడతాం ఇక్కడ పిండి. ఓకే. పిండి చూపిస్తానంటే 9 లీటర్లు. దీనికి కోడిదూడు ఉంది. ఓకే. 9 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు ఎంత అది ఎన్ని రోజులు అయింది డెలివరీ? 6 రోజులు అయింది అన్న. 6 రోజులు దాన స్టార్ట్ చేసినాం. ఓకే. 6 రోజులు అయింది. నిన్న నుంచి దాన స్టార్ట్ చేసి 9 లీటర్ ఉంది. చూసుకో. ఎన్నో అవుతా? ఇప్పుడు 3వ ఈత తినిందన్న. 3వ అవుతా. ఓకే. 3వ అవుతా ఇది. ఠీక్. మలపండి అన్న. ఈ ఆవు చూడండి, అడ్డర్ చూడండి ఆవుది ఎంత యాక్టివ్ ఉంది చూడండి. ఇవన్నీ మొత్తం నిన్ననే వచ్చినాయి లోడ్లు? నిన్ననే వచ్చినాయి అన్న. 2 లోడ్లు. 2 లోడ్లు నిన్ననే వచ్చాయి. ఓకే. నిన్న 2 లోడ్లు వచ్చినాయంట. ఆవులు ఈ విధంగా హెచ్ఎఫ్ ఆవులు తీసుకుంటే కూడా ఎవరన్నా కమర్షియల్గా తీసుకునే వాళ్ళు ఒక 2 ఆవులు తీసుకున్న తర్వాత కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు తర్వాత మీరు 10-15 ఆవులు అట్లా పెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ వెదర్కి సెట్ అయిన తర్వాత అన్న ఉన్నారు కదా, ఎందుకంటే చాలా దూరం వెళ్ళి ఆవులు తీసుకోవద్దు. మన సరౌండింగ్లో 100 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఆవులు తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది. అన్ని సెట్ అయిన ఆవులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకంటే దూరం నుంచి తెచ్చి ఒక 3-4 రోజులలో సెట్ చేసి మన ప్రాబ్లం ఉన్న అది ఉన్న చూసి ఇస్తారు. యాదనే మన చెప్పాలనుకుంటారా రైతులకు? రైతులకి ఏం చెప్తామన్నా, మన దగ్గర నమ్మకంతో తీసుకుంటే నమ్మకంతో ఇస్తాం. పాలు పిండి చూపెట్టిస్తాం. ఓకే. ఇన్ని నాకైతే పూట గిన్నెస్తుందని ఒక పూట కాకుండా 2 పూటలు చెకప్ చేసి ఇస్తాం. ఓకే. చూడాలని తీసుకుంటే సన్లలో పాలు వస్తున్నాయా లేవో చెకప్ చేసి ఇస్తాం. ఓకే. మన దగ్గర ఆవులు, ట్రప్పులు కానీ, సైలేజ్ కానీ, ఓకే, లబ్బర్ మ్యాట్లు కానీ ఉంటాయి మన దగ్గర. ఓకే. ఇవే అమ్ముతుంటాం. ఇవి మొత్తం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది? ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది ఆవుల బిజినెస్. ఆవుల బిజినెస్. ముందేముండే మనం ఆవులే ఉండే కానీ పాలు పిండి పోసుకునేది. ఓకే. రైతులు ఈడిపిత్తరా ఆడిపిత్తరా అంటే ఎందుకని మనమే తెచ్చి మనమే అమ్ముతాం. ఓకే. ఆ విధంగా ఉంది. ఎక్కడ ఎంత దూరం? తమిళనాడు ఆవులు కూడా తెస్తారు. తమిళనాడు ఆవులు ఏమన్నా మనం ఎందుకు తమిళనాడు దేరు? అవి జర సత్తా ఇస్తాయి, మనకు నచ్చదాయి. మన దగ్గర మనం ఏ నిర్ణయంతో చేస్తాం ఆవునంటే మన దగ్గరనే 10 లీటర్లు ఇచ్చినా కానీ ఆవును అమ్మకుండా మనకు లాస్ లేదు. అవును. ఇక తక్కువ ఇచ్చేటైతే అయితే మనకు నచ్చాయి, మనం తీసుకురాం. ఓకే. ఆవును ఒకనాడు అమ్మినామని బాధపడడం, ఒకనాడు అమ్మలేదని సంతోషపడకుండా. ఓకే. మనకు పాలిస్తే సరిపోతుంది. పాలిస్తే ఎక్కడైనా అమ్ముకుంటారు, లేకుంటే ఎవరైనా కస్టమర్ వస్తే కస్టమర్కి అమ్ముకుంటాం, లేకపోతే పాలు పిండి పోస్తాం. అవును. మనకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఆ విధంగా ఉంది. ఈయన ఏంటంటే మంచిగా 20 లీటర్ ముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నేను వీడియోలు చేస్తున్నాను కదా, ఒక 4-5 వీడియోలు చేసిన అన్నది ఉన్న అన్ని ఆవులు టాపే చేస్తాడు. అన్ని 8 లీటర్లు పూటకి, 10 లీటర్లు, 12 లీటర్, 15 లీటర్ పూటకి ఇచ్చే ఆవులు కూడా అన్న దగ్గర ఉంటాయి. మన దగ్గర 15 లీటర్లు ఇస్తే 2,10,000 అమ్మేసినాం. అచ్చా, 2,10,000 ఒక్కొక్క. మన దగ్గర గిరిలాండ్ ఆవు ఉండేనా? అవును, గిరిలాండ్. అది అమ్మడం పోయిందా? 2,15,000. ఎక్కడ పోయింది అది?
ఇక్కడనే లోకల్ అమ్మేసినాం. లోకల్ మీరు ఆ విధంగా ఉంది. మన డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఏనిందా గిర్లాండ్ ఇది ఇక్కడనే 12 లీటర్లు పాలిచ్చేది. చూపెట్టి తీసుకెళ్ళి. తీసుకెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. జై